ఈరోజు మనం గద్ద గురించి మాట్లాడుకుందామండి. దీని లైఫ్ స్టైలు, దీని యాటిట్యూడు చాలా గ్రేట్. ఎందుకంటే ఇది పక్షులకి రాజు. అయితే ఇది 70 ఇయర్స్ బతుకుతుందండి. 70, 80 ఇయర్స్ కూడా బతుకుతుంది. తర్వాత ఇది 40 ఇయర్స్ వచ్చేసరికి దీని ముక్కు బాగా పెరిగిపోయి, గోర్లు పెరిగిపోయి, ఈకలు పెరిగిపోయి, అతి భయంకరంగా వేటాడడానికి కూడా పనికిరానట్టుగా చిక్కి శల్యమైపోతుంది. ఇది ఆ టైంలో ఒక మంచి కొండ చూసుకొని అక్కడే ఉండిపోతుందండి. ఉండి ముక్కుని బాగా చితగ్గొట్టి బండకేసి బాది చితగ్గొట్టి నార్మల్ స్టేజ్కి తెచ్చుకుంటుంది. ఆ కొత్తగా వచ్చిన ముక్కుతో పెరిగిపోయిన గోర్లన్నీ పీకేసుకుంటుంది, ఈకలన్నీ పీకేసుకుంటుంది. మళ్ళీ కొత్తగా న్యూ బర్న్ లాగా మళ్ళీ బయటకు వస్తుంది. అప్పుడు మళ్ళీ వేటాడి ఇంకొక 40 ఇయర్స్ బతుకుతుందండి. నిజంగా అది గోర్లు పెరిగిపోయి ముక్కు పెరిగిపోయినప్పుడు అది చనిపోవాలి ఒక రకంగా. ఎందుకంటే అతి భయంకరంగా అది తన బాడీని హింసించుకుంటే కానీ నార్మల్ స్టేజ్కి రాదు. అది అంత ధైర్యంగా మళ్ళీ ఇంకో 40 ఇయర్స్ కోసం పోరాడుతుంది. నిజంగా గద్ద గ్రేట్ కదండి. మనం కూడా అంతే, సమస్య వచ్చినప్పుడు పోరాడాలి. పోరాడితేనే నెక్స్ట్ రేపు వచ్చే సంతోషాన్ని మనం మిస్ అవ్వకుండా ఉంటాం. ఈరోజు వచ్చే బాధకి మనం దిగులు పడిపోయి అయ్యో ఎలాగా అనుకుంటే రేపు వచ్చే సంతోషాన్ని మనం మిస్ అవుతాం. మన పిల్లలు, మన కుటుంబం కూడా రోడ్డున పడుతుంది. స్పీడ్ నిర్ణయాలు ఎవ్వరూ తీసుకోకండి. గద్దలా బతకాలి.